న్యూస్ కు స్వాగతం. కావలి ప్రత్యేక జిల్లా కోరుతూ కావలి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ. కావలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కావలి జిల్లా సాధన సమితి సభ్యులు ఈరోజు కావలి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కావలి జిల్లా సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ కావలి జిల్లాగా ఏర్పాటు ఆవశ్యకతను వివరించడానికి, కావలి జిల్లా ఏర్పడితే జరిగే అభివృద్ధి, కావలి జిల్లాగా ఏర్పడకపోతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి ఈ కరపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కావలి జిల్లా సాధన సమితి సభ్యులు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో నెల్లూరు జిల్లా తీవ్రంగా నష్టపోతుందని, అందులో భాగంగా కావలి ప్రాంతం మరింతగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి పరిశ్రమలు లేని, పోర్టులు లేని ప్రాంతంగా మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కావలి, కందుకూరు, ఉదయగిరి, కోవూరు మరియు ఆత్మకూరులోని ఉత్తర ప్రాంతాలను కలిపి కావలి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. కావలి జిల్లా కావడానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు, అనుకూలతలు మెండుగా ఉన్నాయని అన్నారు. విశాలమైన సముద్ర తీరం, నేషనల్ హైవే, రైల్వే మార్గం, ముంబై జాతీయ రహదారి వంటి అనుకూలతలు, విశాలమైన ప్రభుత్వ భూములు, పేరెన్నికగన్న విద్యా సంస్థలు, దగదర్తి ఎయిర్పోర్ట్, పిట్రగుంట రైల్వే హబ్ తదితర అనుకూలతలు ఉన్న ఈ సమయంలో జిల్లాగా కావాలని ప్రకటించాలని కోరారు. కావలి జిల్లాగా ఏర్పడకపోతే భవిష్యత్తులో విద్యార్థులు ఇతర జిల్లాలకు నాన్ లోకల్ గా మారి ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాగా ఏర్పడితే వచ్చే పరిశ్రమలు విద్యార్థులకు అపారమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. రాజకీయంగా మంత్రివర్గంలో స్థానం లభించటం వలన జిల్లా అభివృద్ధికి కావలసినటువంటి నిధులు పుష్కలంగా వస్తాయి. అనేక యూనివర్సిటీల్లో పేరెన్నిక కన్నా విద్యా సంస్థలు వచ్చే అవకాశం ఉంటుంది. కావలి జిల్లాగా ఏర్పడటానికి ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం. కావలి ప్రాంత ప్రజల ప్రముఖులు, అన్ని రంగాల ప్రజలు కావలి జిల్లా కోసం జరిగే ఉద్యమంలో పాల్పంచుకోవాలని పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి జిల్లా సాధన సమితి సభ్యులు పులి చక్రపాణి, కరవది భాస్కర్, పులి రజని, అఖిల గుంట రమేష్, గుడిపల్లి వేణు, మాకన కిషోర్, సిద్ధు, ఐజాక్, దానియేలు తదితరులు ఉన్నారు. కావలి జిల్లాను పోరాడదాం కావలి జిల్లా కోసం పోరాడదాం కావలి జిల్లా కోసం ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రియమైన ప్రజలారా, కావలి కేంద్రంగా కావలి, కందుకూరు, ఉదయగిరి, కోవూరులోని ఉత్తర ప్రాంతము, ఆత్మకూరులోని ఉత్తర ప్రాంతాలతోటి కావలిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అందుకోసం ఇప్పటికే ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. కావలి జిల్లా సాధన సమితిగా ఏర్పడి ఈ జిల్లా సాధన కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కావలి జిల్లా ఏర్పడడానికి ఉన్నటువంటి ఆవశ్యకతని, కావలి జిల్లాగా ఏర్పడితే వచ్చే లాభాలని, కావలి జిల్లా ఏర్పడకపోతే వచ్చే నష్టాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపంతో ఈరోజు ఒక కరపత్రం తీసుకొచ్చాము. అది ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆవిష్కరణ చేస్తూ ఉన్నాము. కావలి జిల్లా సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కావలి జిల్లా ఏర్పడడానికి విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది, జాతీయ రహదారి ఉంది, రైల్వే మార్గం ఉంది, అట్లనే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అట్లనే పోర్టులు ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో కావలి భవిష్యత్తు ముందు తరాల వారికి ఒక మంచి భవిష్యత్తు అందించాలంటే ప్రత్యేకంగా కావలి జిల్లాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవశ్యకత ఉంది. ఇందుకోసం కావలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, విద్యా ప్రముఖులు, అన్ని రకాల ప్రముఖులు కూడా ఆలోచన చేసి కావలి జిల్లా సాధన కోసం జరిగే ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పులి రజని, నేను ఎక్స్ కౌన్సిలర్ని. ఈరోజు కావలి జిల్లా సాధన సమితిలో సభ్యురాల్ని. కావలి జిల్లా సాధన సమితి ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం కావలిని జిల్లాగా ఏర్పాటు చేయడం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మన కావలిని జిల్లాగా ఏర్పాటు చేస్తే కందుకూరు, కోవూరు, పాత అల్లూరు, అలాగే కావలి, ఉదయగిరి ప్రాంతాలను కలుపుతూ కావలి కేంద్రంగా కావలిని జిల్లాగా మారిస్తే ఉపాధి అవకాశాలు కావలి యువతకు లభిస్తుంది. ఎందుకంటే లోకల్గా పరిగణించబడి కావలి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న మన కావలిని ఇప్పటికే కావలిలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు, దగదర్తి విమానాశ్రయం ఇవన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కావలి కనకపట్టణంగా మారుతుంది అని బ్రహ్మంగారి సూచన కూడాను ఆయన రాసి ఉన్నారు. అలాగే కావలి కనకపట్టణంగా మారాలి అన్న ఈ అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్న
కావలిని కేంద్రంగా తీసుకొని ఇవన్నీ మిగిలిన నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ప్రజల్లోకి మరింత చైతన్యాన్ని కలిగించడానికి, ప్రజా అవగాహనను కల్పించడానికి ఈ కరపత్ర విడుదల పొట్టి శ్రీరాములు గారి సాక్షిగా ఓపెన్ చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి ప్రజలందరి ఇళ్లకు చేరుతుంది. విద్యావంతులారా, మేధావులారా, కావలి ప్రజలారా అందరూ ఒక్కసారి ప్రజా ప్రయోజనార్థం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే సదుద్దేశమైన ఈ కావలి జిల్లాగా ఏర్పాటు చేద్దాం అనే మా మంచి ఆలోచనకి మీరు సహకరిస్తారని, మీ ఆలోచనల్ని, సూచనల్ని, సలహాల్ని అన్నిటినీ అందిస్తారని, అలాగే మా వెన్నంటి ఉండి ఈ పోరాటంలో మీరు కూడా సాయుధులై నిలబడతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. నా పేరు పులి చక్రపాణి, ఎక్స్ ఏఎంసీ డైరెక్టర్ని. ఈరోజు మన నెల్లూరు జిల్లా నుండి కావలి సపరేట్గా జిల్లాగా చేయాలని ఎన్ని రోజుల నుంచో డిమాండ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే 24వ జిల్లా చేయాలని ఒక ఉద్యమ నేపథ్యంలో మన సోమవారం నాడు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చున్నాం. ఆ అర్జీ రూపాన ఈ కరపత్రిక ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆయన స్ఫూర్తితోటి ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రిక మన ప్రజలందరికీ కూడా చేరి ప్రతి ఒక్కరి ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా సమకూర్చుకొని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకొని వెళ్ళి మన కావలి జిల్లాగా సాధించేదానికి అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కరపత్రికని చూసి ఇంకా ఎన్నో వాళ్ళ విషయాలు కూడా మాకు తెలియజేసి ఒక సందర్భంలో అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాల్సిందిగా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి ఈ చిన్న పెద్ద పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు.